హాయ్ ఫ్రెండ్స్, ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలానే హై పాయింట్స్ ఇచ్చి మరింత రీచ్ వచ్చేలా చూడండి. డిఫెండ్ లవ్ పార్ట్ 39. ఇటువరే నేను ఫోన్ చేయడంతో హుటాహుటిన తల్లిదండ్రులతో హాస్పిటల్కి స్టార్ట్ అయిన విరాట్ పనిలో పనిగా వికాస్ చెంప పగలగొట్టి కార్ కీస్ లాక్కున్నాడు. ఎందుకు కొట్టావురా? చెంపకి చేతిని పెట్టుకుంటూ బిక్కముఖంతో అడిగాడు. ఆన్సర్ ఇవ్వకుండా అప్పటికే వెళ్ళిపోవడంతో తనని విరాట్ అలా చూశాడనే బాధతో చితికిపోతున్న సత్యగారు వికాస్కి చెప్పాలనుకోలేదు. ఇక ఏమైందమ్మా? ఏడవటం వల్ల ఉబ్బి ఎర్రబడిన కళ్ళను చూస్తూ కంగారుగా అడిగాడు వికాస్. చైర్ స్లిప్ అయ్యి కింద పడిపోయాను. విరాట్ తీసుకొచ్చాడు నాన్న అని చెప్పారు తడబాటుగా. నీకేం గాయాలు కాలేదు కదా? లేదు వికాస్, నేను బాగున్నాను, కంగారు పడకు అన్నారు బలవంతపు నవ్వుతూ. లేదు, నువ్వు బాగోలేవని తెలుస్తోంది, కాసేపు రెస్ట్ తీసుకో, పద వెళ్దాం అన్నాడు ఇంట్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశ్యంతో. ఓ వద్దు, మనం ఇక్కడే ఉందాం, నీరసంగా ఉంది, రెట్టించక వికాస్ అంటూ మరొక రూమ్కి వెళ్ళడంతో వాసవి పక్కన కూర్చున్న అతనికి కేశవ్ కోపం పోసగుచ్చినట్టు చెప్పడంతో ఏం జరిగిందోనని ఆలోచనలో పడ్డాడు. హాస్పిటల్కి చేరుకున్న అందరికీ నీరసంగా నవ్వుతున్న స్వప్న కనిపించడంతో కన్నీళ్లతో లోపలికి వెళ్ళి ఒకరి తర్వాత ఒకరు చుట్టుకున్నారు ఆమెని. నువ్వలా డల్గా ఉంటే నాకు నచ్చదా అన్నయ్య? విరాట్ కళల్లో చిరుతడికి అతని చేతిని బంధిస్తూ కన్నీళ్లతో చెప్పింది శాండీ. డోంట్ డూ దిస్ ఎవర్, చెల్లి నుదటిని ఫోర్హెడ్ కిస్ చేస్తూ చెప్పాడు విరాట్. 10 నిమిషాల తర్వాత అందరూ నార్మల్ అవడంతో అప్పటికే ఎమోషనల్ అయిన శాండీ అన్కాన్షియస్ అయింది మాట్లాడుతూ. డోంట్ వరీ, వీక్నెస్ వల్ల అన్కాన్షియస్ అయిందని సంజీవ్ చెప్పడంతో తేలికగా ఊపిరి పీల్చుకున్నారు అందరూ. ఇక హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం లేదని సంజీవ్ అందరినీ ఇంటికి పంపిస్తే తనతో ఒక్క మాట కూడా మాట్లాడని విరాట్ని చూస్తూ డల్ అయింది వరేణ్య. వాణిగారు ఏదో మాట్లాడుతున్న వరేణ్య కళ్ళు విరాట్ పైనే పెట్టి ముభావంగా ఊకొట్టింది. కారు పార్క్ చేసిన వెంటనే విరాట్ లోపలికి వెళ్ళిపోవడంతో డల్గా మారిపోయింది వరేణ్య. ఏమైంది వరు? విరాట్ నాపై కోపంగా ఉన్నాడు అత్తమ్మ. చెప్పకుండా వెళ్ళానని కోపం వచ్చినట్టుంది. ఒక విధంగా ఆమె వెళ్ళడం వల్లే సత్యకి అలా జరిగిందని అర్థం అవడంతో నీపై వాడు ఎక్కువసేపు కోపంగా ఉండలేడు వరు అన్నారు. విరాట్ని నేను కూల్ చేసుకుని వస్తాను, మీరు భోజనం చేసి రెస్ట్ తీసుకోండి అని చెప్పి అతను బ్రేక్ఫాస్ట్ తినలేదని గుర్తొచ్చి వంటింట్లోకి వెళ్ళి ఫుడ్ ప్లేట్తో డోర్ లాక్ చేసింది. బాల్కనీలో నిలబడిన లెక్చరర్ సాబ్ సిగరెట్ వెలిగించడంతో విరాట్ భోజనం తెచ్చాను తిందామా అడుగుతున్న ఆమె మాట పూర్తి కానే లేదు. విరాట్ కొట్టిన దెబ్బకి తుల్లిపడింది వరేణ్య. చేతిలో ప్లేట్ ఎగిరిపడటంతో ఎర్రటి జీరాలుగా మారిన విరాట్ కళ్ళను చూసిన వరేణ్యకి నిలువెల్లవనికి వస్తుంటే ఏం మిస్టేక్ చేసి అతని కోపానికి బలైందో తెలియక చెంపకి చేతిని పెట్టుకుని గోడకి జారపడిపోయింది. ఆమె వెక్కెళ్ళకి విరాట్ ఆవేశం అంతకంతకు పెరిగిపోతుంటే ఎందుకెళ్ళావు ఆ ఇంటికి అని సూటిగా ప్రశ్నించాడు ఫఫ్ పీలుస్తూ. స్పీకౌట్ పొట్టి. వికాస్ గురించి. నేను చచ్చాననుకున్నావా అని విసుగ్గా అడిగాడు. నువ్వు అలసటతో నిద్రలో ఉన్నావని, ఆ బాస్టర్డ్కి కనిపించొద్దని చెప్పానుగా. నీ వల్ల వాడెంత పిచ్చి పని చేశాడో తెలుసా ఇడియట్ అని షోల్డర్స్ పట్టుకుని దవడలు బిగిస్తూ అడిగాడు. అతను నిన్ను తక్కువగా మాట్లాడాడు విరాట్. అవమానిస్తుంటే సైలెంట్గా ఉండలేకపోయాను. అసలు ఏం జరిగింది? నిన్నేమైనా బెదిరించాడా అని కంగారుగా అడిగింది. ఆమె కళ్ళల్లో భయానికి డీప్ బ్రీత్ తీసి వదులుతూ అమ్మపై రేప్ అటెంప్ట్ ట్రై చేశాడు అని మరో సిగరెట్ వెలిగిస్తూ చెప్పాడు విరాట్. నోటిపై చేతులు పెట్టుకుని ఆమె చెప్పిన సమాధానం వల్ల ఎంత నీచానికి పాల్పడ్డాడో అర్థం కాగానే మోకాళ్ళపై జారిపోతున్న వరేణిని పొదిమి పట్టుకుని కౌచ్లో కూర్చున్నాడు. నేను వాంటెడ్లీ చేయలేదు విరాట్. అతని మోచేతి నీళ్లు తాగుతున్నావంట. నా భర్తను అవమానిస్తే నేను ఇలా సైలెంట్గా ఉండగలను, అందుకే సమాధానం చెప్పాను. ఇంతకంటే నేనేం మాట్లాడలేదు. వికాస్ రావడంతో వెళ్ళిపోయానని వెక్కెళ్ళ మధ్యలో చెప్పింది.
అతని గుండె దగ్గర షర్ట్ ఆమె కన్నీళ్లతో తడిసిపోవడంతో చిన్నగా వరేణ్య ఫేస్ని లిఫ్ట్ చేస్తూ, హీ వాజ్ టూ డేంజరస్ వరేణ్య. బిజినెస్ గురించి భార్యనే మరొక దగ్గరికి పంపిన నీచుడు. మనీ గురించి మమ్మల్ని స్ట్రెస్ చేస్తున్న రాస్కెల్. నువ్వు వాసవి వాడికి ఆఫ్టర్ ఆల్ పొట్టి. ఏం చేయడానికైనా రెడీగా ఉన్నాడు. డిడ్ యూ అండర్స్టాండ్ అన్నాడు గంభీరంగా. ఐఎమ్ సారీ విరాట్, నేను వికాస్ గురించి మాత్రమే వెళ్ళాను. మరోసారి నీకు నచ్చని పని చేయను అని కన్నీళ్లతో చెప్పి గుండెల్లో ఫేస్ దాచుకుంది. ఆమె వెక్కిళ్ళు ఇరిటేటింగ్గా అనిపిస్తుంటే, స్టాప్ ఇట్ పొట్టి అన్నాడు విసుగ్గా. నీకు స్ట్రెస్ తగ్గించాల్సింది పోయి నేనే ప్రాబ్లమ్స్లో పడేస్తున్నాను. ఐఎమ్ నాట్ ఏ గుడ్ వైఫ్ విరాట్, నేను నీకు కరెక్ట్ కాదు. అప్పటి వరకు ఆమెని కన్సోల్ చేయాలని చూసేవాడు కాస్త వరేణ్య మాటకి తిక్కరేగడంతో బూరిలా పొంగిన చెంపని ప్రెస్ చేసి కోపంగా చూశాడు. నొప్పికి మరింతగా నీళ్లధార పెరగడంతో హ్యావ్ యూ గాన్ మ్యాడ్ యూ బ్రెయిన్లెస్ ఈడియట్ అని అరిచేశాడు ఆవేశంతో. పెయిన్గా ఉంది విరాట్, బేరిట్ తనలో పెరిగిన ఫ్రస్ట్రేషన్తో చెప్పి కసిగా చెంపని కొరికేశాడు. అతని చెంపకి స్లాప్ ఇచ్చి, ఎందుకు ఇలా టార్చర్ చేస్తున్నావు? నువ్వు గుడ్ అనుకున్నా, బట్ నో, శాడిస్ట్ సైకో హస్బెండ్వి. నేను మా డాడీ దగ్గరికి వెళ్ళిపోతాను అంది వెక్కుతూ. ఈజ్ ఇట్? డోంట్ కిస్ మీ విరాట్. కరిచిన చోట తడిపెదవులు అద్దుతుంటే ఉక్రోషంగా అంది వరేణ్య. గింజుకుంటున్న ఆమెని ఒడిలోకి లాక్కుని, డ్రెస్ కంఫర్ట్ లేదు, చేంజ్ చేసుకునిరా అన్నాడు. నో, వదిలితే లోపలికి వెళ్ళిపోతాను. జస్ట్ డూ వాట్ ఐ సే పొట్టి. ప్రొలాంగ్ చేసి ఇరిటేట్ చేయకన్నాడు సిగరెట్ వెలిగిస్తూ. అతన్ని తిట్టుకుంటూనే నోట్లో సిగరెట్ పక్కన పడేసి లాంగ్ టాప్ షర్ట్ వేసుకుని వచ్చింది. ఇక నుండి డైలీ శారీస్ మాత్రమే వేర్ చేయి. బుద్ధిగా నిలబడిన ఆమెను చూసి ఒడిలోకి లాక్కుంటూ చెప్పాడు. డైలీ అంటే క్యారీ చేయలేను, ఉక్రోషంతో చెప్పాననుకుంది. కానీ చెంప నొప్పి వల్ల చిన్నగా వచ్చింది ఆమె మాట. ఆమె చేతిలో ఉన్న కూలింగ్ జెల్తో చెంపకి అప్లై చేస్తూ, ఫ్యూ డేస్ నో అన్న పని చేయకు. అలా కాదని చేస్తే నా యాంగర్ని బేర్ చేయలేవు పొట్టి అని వార్నింగ్ టోన్లో చెప్పాడు విరాట్. నేను వాంటెడ్లీ చేయలేదు. ఐ నో. మరెందుకు కొట్టావు? ఇటువైపు ఎంత పెయిన్గా ఉందో తెలుసా? వెక్కిళ్ళ మధ్య ప్రశ్నించింది. నేను వెళ్ళడం 1 సెకండ్ లేట్ అయితే వాడి పశుత్వానికి అమ్మ బలయ్యేది. ఇమాజిన్ చేసుకున్న వరేణ్య భయంతో కళ్ళు బిగించగానే, లివ్ ఇట్ పొట్టి, డోంట్ రిపీట్ అగైన్ అన్నాడు మృదువైన గొంతుతో. షర్ట్ నుండి చేతిని లోపలికి చేర్చి నడుముని అందుకుంటూ ముత్యమంత ముద్దుని చెక్కిళ్ళపై అద్దాడు విరాట్. నీకు ఎక్కువసేపు కోపంగా ఉండలేనని అలసిపోయాను కదా అని బేలగా అడిగింది వరేణ్య. ఆమెకి ఆన్సర్ ఇవ్వకుండా నడుముపై చేతి వేళ్లతో మాయ చేస్తూ మెడ వంపులో తడి పెదవుల ముద్రలు వేశాడు. అతని మాయలో చిక్కుకున్న వరేణ్యకి శరీరంలో వెచ్చటి ఆవిర్లు పుడుతుంటే, దెబ్బ తాలూకు నొప్పి తగ్గుతున్నట్టు అనిపిస్తుంటే విరాట్ అనే వణుకుతున్న పెదవులతో చిన్నగా పిలిచింది. ఆగే ఉద్దేశం లేనట్లు షర్ట్ బటన్స్ ఒక్కోటి రిమూవ్ చేస్తూ గుండెలపై పెదవులు తెరుపెక్కిస్తుంటే తడారిపోతున్న పెదవులకి సంకెళ్ళు లేక విలవిల్లాడిపోయింది వరేణ్య. ఆమెని వెనక్కి వాల్చుతూ పైకి చేరిన విరాట్ నడుము ఒంపుల దగ్గర జారుతుంటే అతని జుట్టును పట్టి పైకి లాక్కుంటూ తనకి కావాల్సింది ఎలా చెప్పాలో తెలియక సతమతమయ్యింది. డిస్టర్బ్ చేయకపోట్టి. విరాట్ వెచ్చటి ఊపిరి అతని చూపులు తట్టుకోలేని ఆమె ఒంట్లో ఎన్నడూ లేని విధంగా విరహంతో అగ్గిరాజుకుంటే ఇక తట్టుకోలేకపోయిన వరేణ్య తన పతి ఫేస్ని పట్టుకుని వణుకుతున్న పెదవులతో మీసం చివరన కిస్ చేసింది. ఆమె చర్యకి విరాట్ పెదవులు సాగటంతో వరేణ్య మెడ వెనుకగా చేతిని పోనించి ఇరు పెదవులకి సంకెళ్ళు వేశాడు. విరాట్ జుట్టును నిమురుతూ తన వంతు సహకారం అందిస్తుంటే ఆమెని వదిలే ఆలోచన లేనట్టు అంతకంతకు గాఢంగా పెనవేసుకుంటున్నాడు ఆమె పెదవులని. వరేణ్య ఊపిరి భారమైన వేళ సున్నితంగా వదలడంతో ఆ చర్య ఇష్టం లేనట్టుగా అతని తలని తన గుండెలకి గాఢంగా ఆంచుకుంది. ఏయ్, కంట్రోల్లో ఉండవే పొట్టి, నేను ఏడిపించడానికి చాలా టైం ఉంది.
అల్లరిగా వస్తున్న విరాట్ వాయిస్కి ఏడుపు ముఖంతో దూరం జరుగుతుంటే భారంగా కదులుతున్న పయ్యదపై తడి ముద్రలు వేశాడు. ఐ హేట్ యు విరాట్ చెప్పి అతనిస్తున్న స్వీట్ టార్చర్ని తట్టుకోలేక వాష్రూమ్కి పారిపోయింది. ఆమె చెర్రీకి అతని పెదవులు అందంగా సాగడంతో మరోసారి సిగరెట్ వెలిగించి తనను తాను కంట్రోల్ చేసుకున్నాడు విరాట్. చల్లటి ధార ఆమె శరీరంపై ప్రవహిస్తుంటే బుద్ధి లేదు విరాట్కి. నాలాంటి ఇన్నోసెంట్ని చెడగొట్టేస్తున్నాడు. ఇప్పుడెలా నేను ఈ టెన్షన్ నుండి బయటపడేదని గింగిరాలు తిరుగుతూ కష్టంగా 10 నిమిషాలకి టవెల్తో బయటకు వచ్చింది. ఆమెను చూసి ఒళ్ళు విరిచిన విరాట్ లోపలికి రావడంతో తన వైపే వస్తున్న అతన్ని చూసి బొమ్మలా మారిపోయి టవల్ చివరిన పట్టుకుని నలిపేస్తూ ఏడు ముఖంతో నిలబడింది వరేణ్య. ఆమె మీదకి బెండ్ అయ్యి కబోర్డ్లో ఉన్న టవల్ తీసుకుని వెళ్ళిపోవడంతో అమ్మయ్యా టవల్ కోసమా అని రిలాక్స్ అయ్యేలోపు వరేణ్య చెవిలో ఏదో చెప్పి డోర్ క్లోజ్ చేసుకున్నాడు.